Welcome to GATE Masters online classes. Today's class we are going to discuss about projection of solids here. మనం ఈ రోజు క్లాస్ లో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ గురించి డిస్కషన్ చేద్దాం. మనము ప్రీవియస్ క్లాస్ లో ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ గురించి, లైన్స్ గురించి అండ్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేశాము. ఇక్కడ సాలిడ్ గురించి డిస్కషన్ చేస్తాం. మనము ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ గురించి డిస్కషన్ చేసే ముందల అసలు ఫస్ట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది సాలిడ్ హియర్. మీకు ఐడియా ఉంది, పాయింట్ అంటే జీరో డైమెన్షనల్ ఎంటిటీ, దెర్ ఈజ్ నో డైమెన్షన్స్ ఫర్ పాయింట్ హియర్. అదేవిధంగా లైన్కి అయితే ఇట్ ఈస్ అ వన్ డైమెన్షనల్ ఎంటిటీ, ఓన్లీ లెంత్ ఉంటుంది. ఆ రోజు మనం క్లియర్ చెప్పాము, ఓన్లీ లెంత్ ఒకటే ఉంటుంది, దెర్ ఈజ్ నో విత్ అండ్ దెర్ ఈజ్ నో థిక్నెస్ ఫర్ దట్ వన్ హియర్. అండ్ అదేవిధంగా ప్లెయిన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ హ్యాస్ టూ డైమెన్షనల్ ఎంటిటీ హియర్, ఇట్ హ్యాస్ టూ డైమెన్షనల్ ఎంటిటీ. మనం సాలిడ్ ఈజ్ ఏ త్రీ డైమెన్షనల్ ఎంటిటీ హియర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు చూడండి, నేను ఒక క్యూబాయిడ్ షేప్ని చూపిస్తున్నాను, ఇట్ ఈస్ అ సాలిడ్ హియర్. మరి ఏ విధంగా ఈ క్యూబాయిడ్లో త్రీ డైమెన్షన్స్ ఉంటాయి అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ ద లెంత్ అనుకోండి, అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద విత్ హియర్. అంటే ఇక్కడ ఒక డైమెన్షన్ వచ్చింది, ఇక్కడ ఒక డైమెన్షన్ వచ్చింది, టూ డైమెన్షన్స్ వచ్చినాయి. అదేవిధంగా థర్డ్ డైమెన్షన్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నౌ వీ కెన్ అబ్జర్వ్ హియర్ దిస్ ఈస్ ద థర్డ్ డైమెన్షన్ హియర్. ఇది మన థర్డ్ డైమెన్షన్ అవుతుంది. కాబట్టి మీరు ఏ సాలిడ్ అయినా అబ్జర్వ్ చేయండి, త్రీ డైమెన్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, దిస్ ఈస్ ద వన్ డైమెన్షన్, దిస్ ఈస్ ద అనదర్ డైమెన్షన్ అండ్ దిస్ ఈస్ ద అనదర్ డైమెన్షన్. అదే ప్లెయిన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ దిస్ డైమెన్షన్, this one and this one ఉంటుంది. There is no thickness for the plane here, but whereas in this case here there is a thickness for plane here. That is the meaning of solid. The solid is a three dimensional entity. Solid is a three dimensional entity. Very good. Next one, very important question, competitive exam lo very important question. The solid is a two dimensional entity, one dimensional entity or three dimensional entity. It is a three dimensional entity here. The next one, classifications of the solids here. Next we are going to discuss about classifications of the solids. Yes, this is the definition of the solid. The solid is a three dimensional entity here. Next మనము classifications of solids గురించి డిస్కషన్ చేద్దాం ఇక్కడ. Yes, first మీరు చూడండి, the solid it can be classified into the two types here. One is the right solid, second one is the oblique solid. What is the right solid, second one is the oblique solid here. ఇక్కడ మీరు చూడండి, right solid అంటే ఏంటంటే now like this here. ఎస్, రైట్ సాలిడ్కి ఆబ్లిక్ సాలిడ్కి ఒక డిఫరెన్స్ చెప్తాను. లైక్ దిస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రైట్ సాలిడ్ హియర్. రైట్ సాలిడ్ లైక్ దిస్ హియర్, రైట్ సాలిడ్. అంటే అదే ఆబ్లిక్ సాలిడ్కి అయితే వాట్ వి అబ్జర్వ్ హియర్ ఈస్, ఇక్కడ మీరు చూడండి ఎగ్జాక్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ విధంగా కానీ ఈ పొజిషన్లో ప్లేస్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రైట్ సాలిడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సాలిడ్కి ఒక యాక్సిస్ ఉంటుంది. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను, యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తున్నాను. యాక్సిస్, దిస్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ ది సాలిడ్, ఇట్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ ది సాలిడ్. ఈ యాక్సిస్ ఎలా ఉంది అంటే, ఈజ్ ఇట్ పర్పెండిక్యులర్ టు ద గ్రౌండ్ హియర్. గ్రౌండ్కి పర్పెండిక్యులర్గా ఉంది, ఎగ్జాక్ట్గా 90 degrees చేస్తుంది గ్రౌండ్కి. ఇఫ్ ద యాక్సిస్ ఆఫ్ ది సాలిడ్ మేకింగ్ ద యాంగిల్ ఆఫ్ 90 degrees విత్ ద గ్రౌండ్ హియర్ ఆర్ సర్ఫేస్ హియర్, దెన్ దిస్ కైండ్ ఆఫ్ సాలిడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రైట్ సాలిడ్ అంటారు. అదే మీరు ఆబ్లిక్ సాలిడ్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆబ్లిక్ సాలిడ్ ఇక్కడ మీకు రిప్రజెంట్ చేసి చూపిస్తున్నాను. ఆబ్లిక్ సాలిడ్ ఇలా ఉంటుంది, ఆబ్లిక్ సాలిడ్. ఈ కేసులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ కేసులో ఫస్ట్ మనము ఏం చేసాము, డ్రా ద వన్ రెక్టాంగిల్ షేప్ లైక్ దిస్ నా. ఇలాగ మీరు ఒక రెక్టాంగిల్ షేప్ డ్రా చేశారు కదా, దాని తర్వాత మీరు ఇలా ఎడ్జెస్ డ్రా చేశారు కదా ఈ విధంగా లైక్ దిస్ హియర్. అదే మీరు ఆబ్లిక్ సాలిడ్లోనైతే నా వేరాజ్ ఇన్ ద ఆబ్లిక్ సాలిడ్, ఫస్ట్ వీ కెన్ డ్రా ద parallelogram like this here, parallelogram like this here, parallelogram. దిస్ ఈజ్ ద సెంటర్ పాయింట్. అదేవిధంగా ఇక్కడ కూడా వన్ మోర్ parallelogram ఉంటుంది కదా, అంటే ఇవన్నమాట బేసెస్. వీటిని ఏమంటారంటే టెక్నికల్గా వీ కెన్ కాల్ యాజ్ ఏ బేసెస్ హియర్. ఇక్కడ కూడా ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఈ టూ సెంటర్ పాయింట్స్ని జాయిన్ చేసేదాన్ని మనం ఏమంటాం, వీ కెన్ కాల్ యాజ్ ఏ యాక్సిస్ హియర్. మరి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క సెంటర్ పాయింట్, దీని యొక్క సెంటర్ పాయింట్ని జాయిన్ చేస్తే
యాక్సిస్ ఎలా ఉందంటే 90 degrees ఇక్కడ చేస్తుంది. వెరాజ్ ఇన్ దిస్ కేస్ హియర్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ దన్ యాంగిల్ ఆఫ్ 90 degrees. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 90 degrees హియర్, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 90 degrees హియర్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ సాలిడ్ అండ్ ఆబ్లిక్ సాలిడ్. ఇది మేజర్ డిఫరెన్స్ హియర్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ బేస్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బేస్ ఇట్ ఈస్ ఏ రెక్టాంగిల్, స్క్వైర్ ఏదో షేప్ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఏ రెక్టాంగులర్, స్క్వైర్ హియర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. వెరాజ్ ఇన్ దిస్ కేస్ హియర్ ఇట్ ఈస్ లైక్ ఏ ప్యారలోగ్రామ్. అంటే దాని మీనింగ్ ఏంటి, మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం. ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ సైడ్స్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 90 degrees హియర్, అది ప్యారలోగ్రామ్, అది అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ అబ్జర్వేషన్ ఏంటంటే, అసలు మెయిన్ అబ్జర్వేషన్ ఏంటంటే ద యాక్సిస్ మేకింగ్ దన్ యాంగిల్ ఆఫ్ 90 degrees, వెరాజ్ ఇన్ దిస్ కేస్ హియర్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 90 degrees, విచ్ ఈస్ నాట్ పర్పెండిక్యులర్ టు ద 90, విచ్ ఈస్ నాట్ పర్పెండిక్యులర్ టు ద బేస్ హియర్. బేస్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ నాట్ సారీ బేస్ కాదు, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ గ్రౌండ్ హియర్. అది మేజర్ అబ్జర్వేషన్. అయితే ఇక్కడ మనము ఆబ్లిక్ సాలిడ్స్ గురించి అయితే మనం డిస్కషన్ చేయట్లేదు. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రైట్ సాలిడ్ గురించి. మనం దేని గురించి డిస్కషన్ చేస్తున్నాము, రైట్ సాలిడ్ గురించి. ఎస్, ఇక్కడ మీరు చూడండి, ద రైట్ సాలిడ్ కెన్ బి క్లాసిఫైడ్ టు ద టూ టైప్స్ హియర్. వన్ ఈస్ ద పాలీహెడ్రాన్. ఓకే, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ హియర్. ద ఫస్ట్ వన్ ఈస్ పాలీహెడ్రాన్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద సాలిడ్ ఆఫ్ రివల్యూషన్. The second one is solid of revolution. First one is the polyhedron, the second one is the solid of revolution. Yes, మనము polyhedron కూడా అబ్జర్వ్ చేసినట్టయితే it can be further classified to the three types here, three types. What is the regular polyhedron? What is the first one? Regular polyhedron. Second one is the prism and third one is the pyramid here. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం రెగ్యులర్గా ప్రిజమ్స్ గురించి, పిరమిడ్స్ గురించి డిస్కషన్ చేస్తాము. ఈ రెగ్యులర్ పాలీహెడ్రాన్స్ గురించి పెద్దగా డిస్కషన్ చేయము. కానీ ఇక్కడ మటుకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి రెగ్యులర్ పాలీహెడ్రాన్ గురించి. ఎస్, ఫస్ట్ మనం ఇది ఫినిష్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ వి గో ఫర్ సాలిడ్ ఆఫ్ రెవల్యూషన్. ఇట్ కెన్ బి ఫర్దర్ క్లాసిఫైడ్ టు ద త్రీ టైప్స్ హియర్. One is the cylinder and the second one is the cone and the third one is the sphere here. Third one is the sphere here. Yes, polyhedron. First one is tetrahedron here. Tetrahedron. Yes. ఇక్కడ మీరు చూడండి సార్, రండి సార్. Yes, this is the tetrahedron here. Yes, tetrahedron. Yes, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టెట్రాహెడ్రాన్ లో ఫోర్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ట్రయాంగిల్స్ హియర్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. ఇక్కడ చూడండి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఎలా అవుతున్నాయి అంటే, నౌ దిస్ ఈస్ ద వన్ ట్రయాంగిల్, దిస్ ఈస్ ద అనదర్ ట్రయాంగిల్, దిస్ ఈస్ ద అనదర్ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ త్రీ ఫేసెస్ లో త్రీ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ట్రయాంగిల్, ఫోర్త్ ట్రయాంగిల్ హియర్. బేస్ లో కూడా వన్ మోర్ ట్రయాంగిల్ ఉంది. కాబట్టి టెట్రాహెడ్రాన్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయంటే 4. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. ఓకే, ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్ హియర్. ద సెకండ్ వన్ చూస్తే క్యూబ్ హియర్. ఎస్, ఇక్కడ కూడా మన దగ్గర క్యూబ్ ఉంది. సో ఇక్కడైతే అక్కడ మనకి 4 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 4 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. దిస్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్ గా మీరు ట్రయాంగిల్స్ అని గుర్తుపెట్టుకోకూడదు, ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. కండిషన్ వచ్చేసి ఈక్వలేటరల్. ఎస్, సో ఇది క్యూబ్ సార్ మనకి. సో క్యూబ్ అంటే మామూలుగా దీని యొక్క ఫేజ్ వచ్చేసి ఈచ్ ఫేజ్ స్క్వేర్ షేప్ లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ 6 ఫేజెస్ ఉంటాయి. అందరికి బాగా ఇదే మీ అందరికి ఇది అయితే మీకు బాగా ఐడియా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేసెస్ యొక్క ప్లేన్ ఏంటి? ప్లేన్ అంటే అదే ప్రీవియస్ గా మీరు టెట్రాహెడ్రాన్ లో చూస్తే ఏ సైడ్ చూసినా కానీ ట్రయాంగిల్ షేప్ ఉంది, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. అదే వేరేస్ ఇన్ ద క్యూబ్ హియర్ ప్రతి సైడ్ కూడా ఒక స్క్వేర్. అంటే ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? మొత్తం 6 సైడ్స్ ఉంటాయి. ఎస్, ఈ 4 ఏమో ఈ స్క్వేర్స్, ఈ 2 కూడా. ఎస్, ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చెప్పదలుచుకున్నాను. వీటిని ఏమంటారంటే ఫేసెస్, FACE ఫేసెస్ అంటారు. ఎస్, వీటిని ఏమంటారంటే 1, 2, 3, 4 వీటిని ఫేసెస్ అంటారు. వీటిని మనం ఏమంటామంటే వీ కెన్ కాల్ ఎస్ ఎ బేస్. ఓకే, ఈ రెండింటిని మనం ఏం చేస్తాం అంటే బేస్. దిస్ ఈస్ ద బాటమ్ బేస్, దిస్ ఈస్ ద టాప్ బేస్ హియర్. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 6 స్క్వేర్స్ ఉంటాయి. ఎస్, స్క్వేర్స్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్ octahedron here. Okay, octahedron here. Now like this here, this is yes, this is yeah,
octahedron. So tetrahedron లో అయితే 4 equilateral triangles ఉన్నాయి. Whereas in octahedron here octa అంటే 8 అన్నమాట. Yes, 8. Octa అంటే మీ అందరికి ఐడియా ఉంది 8 equilateral triangles. Now ఇక్కడ చూడండి సార్ 1 2 3 4 టాప్ లో 4 ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ కూడా మీరు బాటమ్ లో కూడా చూస్తే 4 ఉన్నాయి. టోటల్ గా 8 ఉన్నాయి. ఎస్ లైక్ దిస్ ఇయర్ 1 2 3 and 4. మీకు కావాలంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నుంచి రాద్దాము. ఆరెంజ్ కలర్ 1, నెక్స్ట్ 1 దిస్ ఈస్ బ్లాక్ కలర్ 2 అండ్ రెడ్ 3 అండ్ బ్లూ కలర్ 4. అదే విధంగా ఇక్కడ కూడా బాటమ్ లో కూడా సేమ్ అదే విధంగా 4 ఉన్నాయి. బాటమ్ లో కూడా మీకు 4 ఉన్నాయి. ఓకే టోటల్ 8 హియర్. Yes. So ఇక్కడ 8 what equilateral triangles. Yes, equilateral triangles. Okay. Next one dodecahedron here. Hedron here. అయితే మన దగ్గర లేనట్టుగా ఉంది సార్ అది డొడేకాహెడ్రాన్. ఇక్కడ మటుకు 12 పెంటాగాన్స్. ఎస్ పెంటాగాన్స్ అంటే పెంటాగాన్స్ అంటే మీ అందరూ తెలుసు ఓకే 5 సైడ్స్ ఉంటే దాన్ని మనం వీ కెన్ కాల్ ఎస్ ఎ పెంటాగాన్స్ హియర్. ఆ విధంగా ఎన్ని ఉంటాయి ఇక్కడ 12. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ హియర్. 12 రెగ్యులర్ పెంటాగాన్స్. మళ్ళీ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రెగ్యులర్ పెంటాగాన్స్ హియర్ 12. నెక్స్ట్ వన్ ఐసోకాహెడ్రాన్ హియర్. హౌ మెనీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ మన దగ్గర కూడా అది లేదండి. 20 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. ఎస్ ఇక్కడ మీరు ఏ విధంగా అయితే 8 అన్నామో సో అవి 20 ఎస్ ఇక్కడ ఏ విధంగా అయితే మనం 8 అన్నామో టోటల్ గా 20 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దట్. 20 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ హియర్. సరే నెక్స్ట్ స్లైడ్ లో మనం చూపిద్దాం సార్ అవి కొంచెం డయాగ్రామ్స్. ఎస్ ఇక్కడ చూడండి. ఎస్ ఇక్కడ చూడండి పాలీహెడ్రాన్ ఈజ్ ఎ సాలిడ్ సాలిడ్ బౌండరీ బై ఏ ప్లేన్స్. అవును ప్లేన్స్. ఆ ప్లేన్స్ మనం ఏమన్నాం నేను ఆల్రెడీ మీకు చెప్పాను కాల్ ఎ ఫేసెస్ హియర్ విచ్ మీట్స్ అట్ ఏ స్ట్రైట్ లైన్స్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ ఎడ్జెస్. ఎస్ ఇక్కడ ఏంటంటే ఎస్ ఇది తీసుకోండి సార్ పర్లేదు ఏదైనా పర్వాలేదులేండి. ఎస్ వెరీ గుడ్. ఇక్కడ మీరు చూడండి దీన్ని మనము వీ కెన్ కాల్ ఎస్ ఎ ఫేస్ హియర్. దిస్ ఈజ్ ఆల్సో వీ కెన్ కాల్ ఎస్ ఎ ఫేస్ హియర్. ఈ రెండింటిని మీట్ చేసేదాన్ని జాయిన్ చేసేదాన్ని మనం ఏమంటున్నాం వీ కెన్ కాల్ ఎస్ ఎ ఎడ్జ్ హియర్. అంటే సింపుల్ గా చూడాలంటే ఇది ఒక ఫేస్ ఈ రెండు మీట్ అయినది ఎడ్జ్ అంతే. ఎస్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ఎడ్జ్ హియర్. ఎస్ ఇక్కడ చూడండి 1 2 3 బాటమ్ లో కూడా టెట్రాహెడ్రాన్ హియర్. క్యూబ్ ఇప్పుడే మనం చెప్పాము 6 ఉంటాయని. అదేవిధంగా ఇది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆక్టాహెడ్రాన్ అని చెప్పాను. ఎస్ ఇక్కడ చూడండి మన దగ్గర ఈ 2 పాసిబిలిటీస్ లేవని మనం క్లియర్ చెప్పాము. ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక పెంటాగాన్ లైక్ దిస్ 5 సైడ్స్ ఉన్నాయి చూడండి పెంటాగాన్. అదేవిధంగా అటు సైడ్ ఓకే 5 సైడ్స్ ఉంటాయి. ఆ విధంగా ఇది కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ వాలీబాల్ లాగా ఉంటుంది సార్. ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ వాలీబాల్. ఓకే వాలీబాల్లో కూడా నాకు ఆల్మోస్ట్ హెక్సాగానో పెంటాగానో ఉంటుంది అనుకుంటాను. ఐ థింక్ కరెక్ట్గా నాకు ఐడియా లేదు. ఓకే ఈ విధంగా వాలీబాల్ ఉన్నట్టుగా ఉంటుంది ఇది. ఎస్ నెక్స్ట్ వన్ ఐసోకాహెడ్రాన్ హియర్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే ఏమని చెప్పాను 20 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ హియర్. 20 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. అండ్ ఆల్సో జనరల్గా మనకి ఎక్కడా మెన్షన్ చేయలేదు కానీ అండ్ వన్ మోర్ ఓకే దిస్ ఈస్ ద క్యూబ్. చాలా మందికి ఏంటంటే డౌట్ క్యూబ్కి క్యూబాయిడ్కి క్యూబిక్ డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఈస్ ద క్యూబ్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ క్యూబాయిడ్. అంటే ఏంటి సార్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే క్యూబ్కి ఏ సైడ్ చూసి ఏ ఫేస్ అయినా కానీ స్క్వైరే. వేరేస్ ఇన్ ద క్యూబాయిడ్ హియర్ ఓన్లీ బాటమ్ అండ్ టాప్ బేసెస్ ఉన్నాయి చూసారా అవి మటుకు స్క్వైర్ షేప్లో ఉంటాయి. ఇవి ఉన్నాయి చూసారా వీటిని ఏమంటామంటే వీ కెన్ కాల్ ఎస్ ఏ ఓకే దిస్ వన్ హియర్ వాట్ కాల్ ఫేసెస్ ని రెక్టాంగిల్ షేప్ అంటారు. లేదు దీన్ని మీరు వీ కెన్ కాల్ ఎస్ ఏ వాట్ కాల్ స్క్వైర్ ప్రిజం కూడా అనొచ్చు తప్పేం కాదు. క్యూబాయిడ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ స్క్వైర్ ప్రిజమ్స్ కూడా అంతే ఉంటాయి మీకు. ఎస్ ఇది పాలీహెడ్రాన్ గురించి. పాలీ అంటే మెనీ. ఎస్ నెక్స్ట్ వన్ ప్రిజం గురించి డిస్కషన్ చేద్దాం. ప్రిజం ఈస్ ఏ పాలీహెడ్రాన్ విత్ 2 n-sided polygon bases which are parallel and identical and lateral faces are rectangle. Yes. ఇక్కడ చూడండి సార్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. ఏ ప్రిజమ్ ఈస్ ఏ పాలీహెడ్రాన్ విత్ 2 n-sided అంటే 2 n-sided అంటే మీనింగ్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. 2 n-sided అంటే మీనింగ్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి కంపల్సరీగా
ఈ బేసెస్ చూస్తే 2 ఉంటాయి సార్. ఓకే, దేనికైనా ఏ ప్రిజంకైనా కానీ 2 బేసెస్ ఉంటాయి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 2. ఎన్ సైడెడ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇవి సార్, ఇవి దిస్ ఈస్ ద ఎన్ సైడెడ్ హియర్. ఇక్కడ మీరు చూడండి, ఐ థింక్ 1 2 3 4 5 6 ఉన్నాయి సార్. 1 2 3 4 5 6 ఎన్. అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 5 సైడ్స్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్ హియర్. ఇదిగోండి, 2 ఎన్ సైడెడ్ పాలిగన్ బేసెస్ అంటే 2 అంటే కంపల్సరీగా 2 బేసెస్ ఉంటాయి, ఎన్ సైడ్స్ ఉంటాయి. అది ఏమవచ్చు అంటే 4 సైడ్స్ అవ్వచ్చు, 5 సైడ్స్ అవ్వచ్చు, 6 సైడ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి హియర్, విచ్ ఆర్ ప్యారలల్. మరి దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ బేసెస్ ఎలా ఉండాలి? ప్యారలల్. అంతేగాని ఇప్పుడు నేను ఓకే 2 బేసెస్ పెట్టేసి ఎన్ సైడ్స్ అని పెట్టేసి ఈ విధంగా సమ్ ఇంక్లినేషన్ లో పెట్టకూడదు. కంపల్సరీగా ఇట్ షుడ్ బి ఎస్. ఈ బేస్ ఏ పొజిషన్ లో ఉంటుందో ఈ టాప్ బేస్ కూడా అదే పొజిషన్ లో. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విచ్ ఆర్ ప్యారలల్ అండ్ ఐడెంటికల్. ఐడెంటికల్ అంటే ఏంటి? ఎస్, ఇక్కడ ఏ షేప్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే షేప్ ఉండాలి. ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉంటాయి, ఇక్కడ అన్ని సైడ్స్ ఉండాలి. నాట్ ఓన్లీ సైడ్స్ హియర్, సేమ్ సైజ్ ఉండాలి, సేమ్ డైమెన్షన్స్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడెంటికల్. కాబట్టి ఇక్కడ క్లియర్ గా మనం మెన్షన్ చేస్తున్నాం, ఐడెంటికల్ అంటే మీనింగ్ అది. ప్యారలల్ అంటే మీకు అర్థమైంది, 2 ఎన్ సైడెడ్ అంటే మీకు అర్థమైంది, అండ్ ఐడెంటికల్ అంటే మీకు అర్థమైంది. ఎస్, ఇక్కడ వరకు మనం దేని గురించి డిస్కషన్ చేసాం? ఓన్లీ ఎడ్జెస్ గురించి, ఎడ్జెస్ కాదు, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బేస్ గురించి ఇప్పటి వరకు మనం డిస్కషన్ చేసాం. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాటరల్ ఫేసెస్ ఆర్ రెక్టాంగిల్, వెరీ ఇంపార్టెంట్ వన్. లాటరల్ ఫేసెస్ అంటే ఏంటి? ఇవి 1 2 3 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది కంపల్సరీగా ఏ షేప్ ఉండాలి? రెక్టాంగిల్. అంటే ఇక్కడ ఏంటంటే సార్ ట్రయాంగులర్ ప్రిజం అయినా, పెంటాగానల్ ప్రిజం అయినా, హెక్సాగానల్ ప్రిజం అయినా, ఓకే, ఆర్ హెప్టాగానల్ ప్రిజం అయినా, ఏ ప్రిజం అయినా మనకు అనవసరం. సో ఈ సైడ్ అనేది రెక్టాంగిల్ షేప్ లో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం సార్. దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 6 సైడ్స్. ఓకే, దీనికి 5 సైడ్స్ ఉన్నాయి. అంటే ఇది ఏమవుతుందంటే పెంటాగానల్ ప్రిజం. అంటే ఈ షేపును బట్టి మనం వీ కెన్ కాల్ యాజ్ ఏ పెంటాగానల్ ప్రిజం. దీనికి ఎన్ని షేప్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. కానీ దీనికి 5 ఉండి దీనికి 6 ఉన్నా కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, ఈ లాటరల్ ఫేసెస్ రెక్టాంగిలే, ఈ లాటరల్ ఫేస్ కూడా అది నేను చెప్పదలుచుకున్నాను. అది ట్రయాంగులర్ ప్రిజం అయినా, రెక్టాంగులర్ ప్రిజం అయినా, ఎనీ ప్రిజం, నో ప్రాబ్లమ్ హియర్. ఎస్, వెరీ గుడ్ సార్. దిస్ ఈస్ ద ట్రయాంగులర్ ప్రిజం. ఇక్కడ మీరు చూడండి, ఎందుకు ట్రయాంగులర్ ప్రిజం అన్నాం? వీ కెన్ కాల్ యాజ్ ఎ ట్రయాంగిల్ షేప్ ఉంది కాబట్టి. ఏంటి ట్రయాంగులర్ షేప్? బేసెస్. దాన్ని బట్టి మనము వీ కెన్ కాల్ యాజ్ ఎ డిఫరెంట్ నేమ్స్ హియర్. కానీ ఇక్కడ మీరు చూడండి, ఇది కంపల్సరీగా రెక్టాంగిల్. ఓకే, అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఓకే వర్డ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ప్రిజం. ఓకే, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ప్రిజం. అంటే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంకా సింపుల్ చెప్పదలుచుకుంది, ఈ సాలిడ్లో మీరు ఎక్కడైనా ప్లెయిన్ కట్ చేయండి, యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చదివేటప్పుడైనా కానీ ఇలా అంటాము, ఇట్ ఈస్ ఎ ప్రిజమాటిక్ బార్. ప్రిజమాటిక్ అంటే యూనిఫామ్ క్రాస్ సెక్షన్. దాన్ని బేస్ చేసుకొని ప్రిజం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ హియర్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, ఓకే, పిరమిడ్. ఓకే, పిరమిడ్. ఎస్, ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ అదే చెప్పాను నేను, ట్రయాంగులర్ ప్రిజం. This is the triangular prism. This is the square prism. This is the pentagonal prism. This is the hexagonal prism. That is the octagonal prism. ఏం లేదు, వీటిని బట్టే మనము we can call as a yes. అయితే సార్ వన్ మోర్ చెప్దాం. ఇక్కడ ఫైనల్గా ప్రిజంని కంక్లూడ్ చేస్తున్నాను. వీటిని ఏమంటారంటే టెక్నికల్గా ఫేసెస్ అంటారు. ఇంకా మనము డీప్గా వెళ్తే లాటరల్ ఫేసెస్ అంటారు. వీ కెన్ కాల్ యాజ్ ఏ లాటరల్ ఫేసెస్. ఫస్ట్ ఈ టెర్మినాలజీ ఇంపార్టెంట్. ఎందుకు సార్ ఇంత పర్టికులర్గా టెర్మినాలజీ గురించి మాట్లాడుతున్నామంటే, దాని తర్వాత ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఆ ఫేస్ టచ్ ద వీపీ అంటాడు, లేకపోతే ఎడ్జ్ టచ్ ద ఓకే హెచ్పి అంటాడు, లేకపోతే ఎడ్జ్ ఈజ్ మేకింగ్ దన్ యాంగిల్ ఆఫ్ 45 degrees అంటాడు. వీటన్నిటిని అంటాడు కాబట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోండి. వీటిని మనం ఏమంటున్నాం, ఇక్కడైనా మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకే, ఈ డయాగ్రామ్లో దీన్ని మనం ఏమంటున్నాం, వీ కెన్ కాల్ యాజ్ ఏ ఫేసెస్. దీన్ని ఫేస్ అనండి. మరి దీన్ని ఏమనాలని చెప్పాను నేను క్లియర్గా, బేస్. బిఎస్ఈ బేస్ హియర్. దిస్ ఈస్ ద టాప్ బేస్, దిస్ ఈస్ ద బాటమ్ బేస్ హియర్. ఓకే, బాటమ్ బేస్ హియర్. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్, ఎస్, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. టూ ఫేసెస్ ఎక్కడైతే కలుస్తున్నాయో దాన్ని మనం ఏమంటున్నామంటే వీ కెన్ కాల్ యాజ్ ఏ ఎడ్జెస్. అయితే ఇక్కడ మీరు చూడండి,
2 kinds ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఇది కూడా ఎడ్జే, వీటిని కూడా మనం ఏమంటామంటే వీ కెన్ కాల్ యాజ్ ఎడ్జెస్ హియర్. అదేవిధంగా వీటిని కూడా మనం ఏమంటామంటే వీ కెన్ కాల్ యాజ్ ఎడ్జెస్ హియర్. కొంచెం సింప్లిఫై చేయడం కోసం వీటిని ఏమంటున్నారంటే లాంగర్ ఎడ్జ్ హియర్, వీ కెన్ కాల్ యాజ్ ఏ లాంగర్ ఎడ్జ్ హియర్. ఓకే, వీటిని ఏమంటున్నామంటే వీ కెన్ కాల్ యాజ్ ఏ షార్టర్ ఎడ్జ్ హియర్. ఎస్, షార్టర్ ఎడ్జ్ హియర్. దీన్ని ఏమో లాంగర్ ఎడ్జ్ అంటున్నాము, అంటే దిస్ వన్ హియర్, ఇది దిస్ ఈస్ ద లాంగర్ ఎడ్జ్ హియర్ అండ్ దిస్ వన్ ఈస్ ద షార్టర్ ఎడ్జ్ హియర్, షార్టర్ ఎడ్జ్. అండ్ ద లాస్ట్ టర్మ్ గురించి మాట్లాడతాను, ఇక్కడే చూపిస్తాను, కొంచెం కలర్ చేంజ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. రైట్, నేను ప్రీవియస్గా కూడా మీకు చెప్పాను. ఏం చెప్తున్నానంటే ప్రీవియస్గా కూడా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి ఒక సెంటర్ పాయింట్ లొకేట్ చేయండి, అదే బాటంలో కూడా ఒక సెంటర్ పాయింట్ లొకేట్ చేయండి. ఆ 2 సెంటర్ పాయింట్స్ని మీరు జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ మనం ఏమంటామంటే వీ కెన్ కాల్ యాజ్ ఎ యాక్సిస్. యాక్సిస్, వీ కెన్ కాల్ యాజ్ ఎ యాక్సిస్. ఆ యాక్సిస్ని అయితే మీరు డ్రాయింగ్ షీట్ మీద డ్రా చేసేటప్పుడు ఒక కంటిన్యూస్ లైన్ డ్రా చేయకూడదు, కంటిన్యూస్ లైన్ డ్రా చేయకూడదు. అది ఎలా ఉండాలంటే ద యాక్సిస్ షుడ్ బి లైక్ దిస్ హియర్, చూడండి, ఎస్ లైక్ దిస్ హియర్. యాక్సిస్ని మీరు ఎప్పుడైనా ఇలా డ్రా చేయాలి. నేను ప్రీవియస్గా స్టార్టింగ్లో చెప్పాను, ఆ యాక్సిస్ని బేస్ చేసుకొని రైట్ సాలిడ్ ఆర్ ఆబ్లిక్వి సాలిడ్ అంటామని, ఆబ్లిక్వి సాలిడ్ అంటామని అప్పుడు మీకు ఈ యాక్సిస్ గురించి చెప్పాను. ఆ విధంగా యాక్సిస్ని కూడా మీరు లొకేట్ చేయాలి. దాన్ని మనం ఎందుకంటే సమ్ టైమ్స్ యాక్సిస్ ఆఫ్ ది సాలిడ్ మేకింగ్ ద యాంగిల్ ఆఫ్ 40 degrees అంటారు, ద యాక్సిస్ ఆఫ్ ది సాలిడ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద VP అంటారు. కాబట్టి ఈ టెర్మినాలజీ ఫైనల్గా నేను కంక్లూడ్ చేస్తున్నాను టెర్మినాలజీ గురించి మళ్ళీ ఒకసారి. వీటిని మనం ఏమంటాం, బేసెస్ అంటాము. దిస్ వన్ ఆర్ దిస్ ఈస్ ద టాప్ బేస్, దిస్ ఈస్ ద బాటమ్ బేస్. అండ్ వీటిని ఏమంటున్నాము, ఫేసెస్ అంటున్నాము. వీటిని ఏమంటున్నాము, వీ కెన్ కాల్ యాజ్ ఎ ఫేసెస్ హియర్. వీటిని ఏమంటున్నాము, ఎడ్జెస్, దట్ టు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ లాంగర్ ఎడ్జ్. వీటిని ఏమంటున్నాము, వీ కెన్ కాల్ యాజ్ ఎ షార్టర్ ఎడ్జ్ హియర్. ద లాస్ట్ వన్ ఈస్ ద యాక్సిస్. Yes, this is the terminology we are using here. Next, pyramid కి వెళ్దాం. నెక్స్ట్ వన్ పిరమిడ్కి వెళ్దాం. సార్ ఇవి మీకు చాలా ఇంపార్టెంట్, ఒక్క నిమిషము, ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్గా మీకు అర్థమైపోవచ్చు, ఈ పాలీహెడ్రాన్లో హౌ మెనీ సార్, 4. This is the very important, 4 equilateral triangles. Whereas in this case 6 squares here. Okay, 6 squares here. ఇది చాలా జాగ్రత్తగా మీరు నోట్స్ రాసుకోవాలి. 6 squares here. Whereas in this one here, octahedron. Octa means 8. 8 equilateral triangles. Very good. Equilateral triangles here. 8 equilateral triangles. Next one, ఇది చాలా ఇంపార్టెంట్. Dodecahedron. 12 pentagons. Pentagons here. Regular pentagons here. 12. Whereas in this one here, so what is that? This is the isocahedron here. Okay. 20 equilateral triangles here. 20. This one, this is important, this is important, number 6 is important, yes. And 4 is important. ఇవి ఎందుకంటే మనం ప్రీవియస్ స్లైడ్లో రాసాం కానీ అవి సరిగా అక్కడ విజిబిలిటీ లేదు, అందుకోసమనే ఉద్దేశంతో మనం ఇక్కడ రాసాము. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ పిరమిడ్కి వెళ్దాం. ఎస్, ఏ పిరమిడ్ ఈజ్ ఆల్సో ఏ పాలీహెడ్రాన్ విత్ n sides of polygon base అండ్ n-sided polygon base. అక్కడ చూడండి 2 n-sided అన్న, అక్కడ క్లియర్ గా అంటే ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ అంటే దీనికి ఓన్లీ ఒక సైడే ఉంటుంది. సార్ అండ్ ఆల్సో లాస్ట్ వన్, lateral faces are triangles. Lateral faces are triangles. Meet at a point is called as a vertex or apex. Yes. సో నేను ఎక్స్ప్లెయిన్ చెప్పండి సార్. పిరమిడ్ ఇంతకు ముందు మాట్లాడింది మనం ప్రిజం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఒక ఇది తీసుకుంటున్నాను సార్. yes, very good. సో ఇది నేను ఏంటి 2 end-sided. yes. సో ఇప్పుడు ఇది ఒక బేస్ ఉంది, ఇది ఒక బేస్ ఉంది. వెరీ గుడ్. సో దీన్ని ఏం చెప్పొచ్చు, ప్రిజం అని చెప్పొచ్చు. yes. సో ఇది మోర్ ఓవర్ ఇక్కడ 3 sides ఉన్నాయి కాబట్టి బేస్ లో మనకి అవును. సో ట్రయాంగులర్ ప్రిజం అని ట్రయాంగులర్ షేప్ ఉంది కాబట్టి ట్రయాంగులర్ ప్రిజం అని చెప్పి ఇక్కడ 2 bases ఉన్నాయి. 2 bases n-sided. n-sided. whereas in this one base, only one base మాత్రమే ఉంది ఇక్కడ. yes, one base. this one is the one base here. one base ఉంది అండ్ ఇంకొక ఎడ్జ్ లో ఇంకొక పాయింట్ దగ్గర వచ్చేసి అవన్నీ కూడా మీట్ అవుతున్నాయి. yes, vertex or apex here meet అవుతున్నాయి కాబట్టి vertex or apex. so that is one difference sir. one difference, first difference. 2 end-sided ఉన్నాయి ప్రిజం లో, బట్ ఇక్కడ ఏంటి 1 మాత్రమే. సో బేస్ ఒకటే ఉంటది అండ్ అనదర్ సైడ్ వచ్చేసి మనకి అపెక్స్ ఉంటది. సో ఒక డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఆల్సో సెకండ్ వన్ ఇక్కడ చూడండి సార్. సో ఇక్కడ ఏంట్రా అంటే మనం ప్రీవియస్ గా
ప్రిజమ్ లో లేటరల్ సైడ్స్ అన్ని కూడా లేటరల్ ఫేజెస్ అన్ని కూడా రెక్టాంగిల్స్ అని చెప్పారు. వెరీ గుడ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి లేటరల్ ఫేజెస్ ఆర్ వాట్ ట్రయాంగిల్స్. రెక్టాంగిల్స్ పాసిబుల్ కాదు అసలు. సో ట్రయాంగిల్స్ అన్నమాట. సో ఇలా ఇది ఒక ట్రయాంగిల్ లేటరల్ ఫేజ్, ఇది కూడా ఒక ట్రయాంగిల్. సో ఏ సైడ్ తీసుకున్నా కూడా మనకి ట్రయాంగిల్ లాగానే ఉంటది. సో దీంట్లో అయితే ఏ సైడ్ తీసుకున్నా కూడా మనకి రెక్టాంగిల్ లాగానే ఉంటుంది. సో అది ఒక డిఫరెన్స్ సార్. ఇంకా ఏం అండ్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్. ఆబ్వియస్లీ ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ ఇక్కడ మీట్ కావట్లేదు. ఇక్కడ రెండు బేసెస్ ఉన్నాయి కాబట్టి రెండు కూడా ప్యారలల్ అని చెప్పాము. బట్ ఇక్కడ ఏంటి ఓన్లీ వన్ బేస్ ఉంది. సో ఆ బేస్ అనదర్ సైడ్ వచ్చేసి ఆ ట్రయాంగిల్స్ అన్ని కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ అపెక్స్ పాయింట్ ఆర్ వర్టెక్స్ పాయింట్ అని చెప్పాము. సో ఇక్కడ ఫైనల్ గా నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే సార్ ఒక్కసారి, సో ప్రిజమ్ కి వచ్చేసి మనకి ప్రిజమ్ అండ్ పిరమిడ్ ప్రిజమ్ మరియు పిరమిడ్ లో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్రిజమ్ లో టూ ఎండ్ సైడెడ్ ఉంది. టూ ఎండ్ సైడెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ వన్ ఎండ్ సైడెడ్. సో అంటే ఒక సైడ్ మాత్రమే మనకి బేస్ ఉంటుంది, వన్ ఎండ్ సైడెడ్. సో అది ఫస్ట్ అబ్జర్వేషన్. సెకండ్ అబ్జర్వేషన్ సార్ వన్ మోర్, ఎండ్ సైడెడ్ అంటే ఏంటో కూడా మనం క్లారిటీ అంటే ఆ బేస్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి దాన్ని బట్టి మనము క్లాసిఫికేషన్ దాన్ని బట్టి ఉంటుంది అది. సో సెకండ్ అబ్జర్వేషన్ వచ్చేసి లేటరల్ ఫేసెస్ ఆర్ ట్రయాంగిల్స్. ఇక్కడ అక్కడ వచ్చేసి మనకి రెక్టాంగిల్స్. లేటరల్ ఫేసెస్ ఆర్ రెక్టాంగిల్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సో పిరమిడ్ లో వచ్చేసరికి ట్రయాంగిల్స్ లాగా ఉంటాయి అన్నమాట. ట్రయాంగిల్స్. సో ఇవి టూ డిఫరెన్సెస్. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి, సో ఇక్కడ ఏంటి ఒక సైడ్ మాత్రమే ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని చెప్పేసి కాబట్టి సో ఇక్కడ రెండు కూడా ప్యారలల్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమైతుంది ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దట్ పాయింట్స్ ఆర్ కాల్డ్ యాస్ అపెక్స్ పాయింట్ ఆర్ వర్టెక్స్ పాయింట్. ఇవి మనకి డిఫరెన్సెస్. ఇవి ఇక్కడ కూడా మనము ప్రిజమ్ లాగే ఈ షేప్ని బేస్ చేసుకొని ఓన్లీ వన్నే ఉందా సార్? వెరీ గుడ్, వన్నే ఉన్నట్టుగా ఉంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు చూడండి, ఇది ఏ షేప్ ఉంది? ఈ బేస్ అంటే స్క్వైర్ కాబట్టి వీ కెన్ కాల్ ఏ స్క్వైర్ పిరమిడ్. అదేవిధంగా ఇక్కడ చూడండి ట్రయాంగిల్ షేప్ ఉంది. ట్రయాంగిల్ షేప్ ఉంది కాబట్టి ట్రయాంగులర్ పిరమిడ్. దిస్ ఈజ్ స్క్వైర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని సైడ్స్ ఉన్నాయి సార్? బేసెస్ లో 5 సైడ్స్ ఉన్నాయి. పెంటగాన్ షేప్ లో ఉంది కాబట్టి పెంటగానల్ ప్రిజమ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హెక్సాగనల్ పిరమిడ్. వీటిని అది అక్కడ ఏ విధంగా అయితే మనం అన్నామో అదే విధంగా ఇక్కడ కూడా బేసెస్ బేస్ చేసుకొని వీ కెన్ కాల్ యాజ్ లైక్ దిస్. నెక్స్ట్ వన్, వెరీ గుడ్. సాలిడ్స్ ఆఫ్ రివల్యూషన్. ఓకే, రివల్యూషన్. ఇక్కడ మీరు చూడండి సార్, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్. ఫస్ట్ మనము 1 by 1 చెప్పుకుంటా వెళ్దాం. అసలు ఫస్ట్ దీనికన్నా మనం డెఫినేషన్ ఇద్దాం. ఏంటంటే అసలు నేను ప్రీవియస్గా చెప్పాను, రైట్ సాలిడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ టు ద 2 types. నేను కావాలంటే మళ్ళీ క్లాసిఫికేషన్ చూపిస్తాను. ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ టు ద 2 types హియర్. ఇప్పటివరకు మనము పాలీహెడ్రాన్ గురించి డిస్కషన్ చేసాము, దాంట్లో రెగ్యులర్ పాలీహెడ్రాన్ గురించి డిస్కషన్ చేసాము, అండ్ ప్రిజమ్ గురించి డిస్కషన్ చేసాము, అండ్ పిరమిడ్ గురించి డిస్కషన్ చేసాము. అదేంటి సార్, వీటిని ఎందుకు సార్ రెగ్యులర్ పాలీహెడ్రాన్ అంటారంటే, మీరు ఇక్కడ పాలీహెడ్రాన్లో ఏ షేప్ తీసుకున్నా సేమ్ షేప్ ఉంటుంది, సేమ్ సైజ్ ఉంటుంది కాబట్టి వీ కెన్ కాల్ యాజ్ ఎ రెగ్యులర్. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూస్తే అలా ఉండదు కదా, బాటంలో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అండ్ ఆల్సో లాటరల్ ఫేసెస్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, దానికి మనం ఒక పేరు ఇచ్చుకున్నాం. దిస్ ఈజ్ ఆల్సో పాలీహెడ్రాన్ బట్ వీ కెన్ కాల్ యాజ్ ఎ ప్రిజమ్. దిస్ వన్ వీ కెన్ కాల్ యాజ్ ఎ పిరమిడ్ షేర్. ఆ విధంగా మనం పేరు ఇచ్చుకున్నాం. సరే, వెరీ గుడ్. ఇది చాలా డీటెయిల్గా డిస్కషన్ చేసాము. నెక్స్ట్ సాలిడ్స్ ఆఫ్ రివల్యూషన్లోకి వస్తే ఏం చెప్పానంటే సిలిండర్, కోన్ అండ్ స్పియర్. అసలు ఈ నేమ్లోనే ఉంది. ఓకే, మీరు ఏం చేయాలంటే ఒక ప్లేన్ని రివాల్వ్ చేస్తే దెన్ సాలిడ్ ఆఫ్ రివల్యూషన్ ఫామ్ అవుతుంది. అంటే సిలిండర్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ వన్ వాటికల్ కోన్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ వన్ స్పియర్ ఫామ్ అవుతుంది. సరే, ఇక్కడ ఎగ్జామినేషన్లో ఏంటి ఇంపార్టెంట్ అంటే ఏ ప్లేన్ని రివాల్వ్ చేస్తే సిలిండర్ ఫామ్ అవుతుంది, ఏ ప్లేన్ని రివాల్వ్ చేస్తే కోన్ ఫామ్ అవుతుంది, ఏ ప్లేన్ని రివాల్వ్ చేస్తే స్పియర్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ హియర్. ఎస్ సార్. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఇక్కడ క్లియర్గా 1 by 1 చెప్తున్నాను. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ సిలిండర్ ఫామ్ అవ్వాలి అంటే
ఇక్కడ సిలిండర్ ఫామ్ అవ్వాలి అంటే దేన్ని రివాల్వ్ చేస్తే సిలిండర్ ఫామ్ అవుతుందంటే రెక్టాంగులర్ ప్లేన్ని రివాల్వ్ చేస్తే సిలిండర్ ఫామ్ అవుతుంది. ఓకే, సిలిండర్ ఫామ్ అవుతుంది. కోను దేని వల్ల ఫామ్ అవుతుందంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కోన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఇది సెమీ సర్కులర్ ప్లేన్ ఫామ్ చేస్తే అవుతుంది. ఇది ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, దేన్ని మీరు రివాల్వ్ చేస్తే సిలిండర్ వస్తుంది అంటే రెక్టాంగులర్ ప్లేన్ని, దేన్ని రివాల్వ్ చేస్తే కోన్ వస్తుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని, దేన్ని రివాల్వ్ చేస్తే స్పియర్ వస్తుందంటే సెమీ సర్కులర్ని. ఎస్ సరే, ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఎస్, ఫస్ట్ వన్ చూపించిందా? ఫస్ట్ వన్ రెక్టాంగిల్. వెళ్ళిపోదాం మనం డైరెక్ట్గా. సో రివాల్వింగ్ అంటే ఇప్పుడు ఉన్నాను అనుకోండి ఇలా. రివాల్వింగ్ అంటే లైక్ దిస్ ఇయర్. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ చూపిద్దాం సార్, చూపించండి సార్ మీరు దీన్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు నాకేంటంటే దీన్ని ఒక ప్లేన్, ఇప్పుడు ఇది యాక్సెస్ తీసుకుంటాను. లెట్ us దిస్ ఇస్ ద రెక్టాంగిల్. ఫస్ట్ ఇది రెక్టాంగిల్ అన్నమాట. సో ఇది రెక్టాంగిల్ ఇలా తీసుకోండి, దీని యాక్సెస్ అనుకోండి నా ఫింగర్ ని. సో నేను ఇలా రివాల్వ్, ఇదిగోండి సార్ పెన్ పెడతాము, ఇదే యాక్సెస్ అనుకుంటే నౌ వీ కెన్. పెన్ పెట్టుకుంటాను, మీరు పెన్ పట్టుకోండి సార్, నేను రివాల్వ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, దీన్ని ఈ విధంగా మీరు రివాల్వ్ చేసుకుంటా వెళ్తే ఏం ఫామ్ అవుతుంది? దెర్ ఇస్ ఏ సిలిండర్. కావాలంటే ఇక్కడ చూడండి, నేను చెప్తాను. ఎస్, సో చూద్దాం. ఇది మనకు ఒక రెక్టాంగులర్ ప్లేన్ అన్నమాట. సో ఇది యాక్సిస్ అనుకుంటే, యాక్సిస్ దట్ ఇస్ ద యాక్సిస్. చుట్టూ ఇలా రివాల్వ్ చేసుకుంటా వెళ్తే, సో ఇలా రివాల్వ్ చేయడం వల్ల నాకు 3 డైమెన్షన్ లో ఒక ఆబ్జెక్ట్ ఫామ్ అయింది. దట్ ఆబ్జెక్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ సిలిండర్. ఇదిగోండి ఫైనల్ గా మనకి సిలిండర్ షేప్ ఎలా ఉందో ఇక్కడ క్లియర్ గా చూపించాము. దిస్ ఇస్ ద సిలిండర్. కాబట్టి ఇక్కడ చూడండి, ఏ సిలిండర్ ఈస్ అబ్టైన్డ్ బై రివాల్వింగ్ ద రెక్టాంగిల్. ఇది సార్ మనకి ఎగ్జామినేషన్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అబౌట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫిక్స్డ్ సైడ్, అంటే ఏదో ఒక ఫిక్స్డ్ సైడ్ అండి. వన్ ఆఫ్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యాక్సిస్. అదే మీకు ఈ సిలిండర్ కి యాక్సిస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యాక్సిస్ ఫర్ సిలిండర్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ దానికి వెళ్దాం. కోన్. ఎస్, ఇక్కడ చూడండి నేను క్లియర్ చెప్పాను, ఇక్కడ కూడా క్లియర్ రాస్తున్నాం చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం సార్. యాక్చువల్గా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, కానీ వీ కెన్ అజ్యూమ్ దట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు ఇది ఫిక్స్డ్ యాక్సిస్, నో దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ యాక్సిస్. ఇప్పుడు మీరు పెన్ పట్టుకోండి సార్, ఫిక్స్డ్ యాక్సిస్. ఇప్పుడు మీరు చూడండి, నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఈ విధంగా రివాల్వ్ చేసుకుంటా వెళ్తున్నాను. ఈ విధంగా రివాల్వ్ చేసుకుంటా వెళ్తే ఏమొస్తుంది మనకి? కోన్. సో ఇది మనకి లైక్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది ఫిక్స్డ్ యాక్సిస్ అనుకున్నాను. సో ఇలా నేను రొటేట్ చేశాను మొత్తం అబౌట్ దిస్. సో ఇలా రొటేట్ చేసుకుంటా వెళ్తే సో ఫైనల్ గా మనకి ఏం ఫామ్ అవుతుంది? సో అబౌట్ దిస్ ఇలా రొటేట్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఒక కోన్ అనేది ఫామ్ అవుతుంది. బికాస్ ఇక్కడ మనకి టాప్ లో ఉండే పాయింట్ దీన్ని అపెక్స్ పాయింట్ అంటారు, దీన్ని ఏమంటారు? బేస్ అంటారు. ఎలా ఫామ్ అయిందంటే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకునేది రివాల్వ్ చేసుకుంటే ఫామ్ అయింది. వెరీ గుడ్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ సార్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దేన్ని రివాల్వ్ చేస్తే కోన్ ఫామ్ అవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ వన్ వెళ్దాం, స్పియర్. ఎస్, ద స్పియర్ ఈస్ అబ్టైన్డ్ బై రివాల్వింగ్ ద సెమీ సర్కిల్ అరౌండ్ ఇట్స్ డయామీటర్. సరే సార్, మన దగ్గర అయితే స్పియర్ అయితే ఉంది, ఈ కోన్ కూడా ఉంది. We have the cones and also cylinder. So first one is cylinder. So and this is what cone and finally sphere. Yes, sphere. మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, this is the semi circular plane here. This is the semi circular plane. దీన్ని మీరు ఈ విధంగా రివాల్వ్ చేసుకుంటా వెళ్తే, ఓకే ఈ విధంగా సార్ రివాల్వ్ చేసుకుంటా వెళ్తే దెన్ ఇట్ కెన్ ఫార్మ్ ఏ స్పియర్. ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాం డయాగ్రామ్ లో కూడా. ఇక్కడ సెమీ సర్కులర్ హియర్. నెక్స్ట్ వన్ మనం డిస్కషన్ చేసేది ఫ్రస్టమ్ ఆఫ్ పిరమిడ్ ఆర్ కోన్ హియర్. ఫ్రస్టమ్ ఆఫ్ పిరమిడ్ ఆర్ కోన్ హియర్. ఎస్, ఇక్కడ డయాగ్రామ్స్ ఏం లేదు. మీరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోన్ తీసుకుందాం. నౌ లెట్ us కన్సిడర్ ఇన్ ద కోన్ హియర్. ఎస్, కోన్. ఎస్, మనం ఇప్పుడు సాలిడ్స్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ సాలిడ్స్ గురించి అయిపోయింది. ఓకే, ఇది అడిషనల్ టాపిక్. అసలు ఈ ప్రస్టమ్ అంటే ఏంటి? ఈ ప్రస్టమ్ ఆఫ్ పిరమిడ్ ఆర్ కోన్ అంటే ఏం లేదు. మీరు ఏం చేస్తారు అంటే, ఒక సిలిండర్ ఈ విధంగా తీసుకోండి. లెట్ us కన్సిడర్ కోన్ హియర్. ఈ విధంగా కోన్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒకసారి కట్ చేయండి.
కట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఎలా కట్ చేసామో అలా కట్ చేసి డివైడ్ చేయండి. 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఎపిక్స్ ఉంటుంది చూసారా సార్, ఆ పార్ట్ని కనుక పక్కన పడేస్తే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్. ఇది తీసేసేయాలి. ఆ మిగిలిన దాన్ని మనము వీ కెన్ కాల్ యాజ్ ఏ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్. అది ఫ్రస్టమ్ ఆఫ్ కోన్. ఎస్ ఎస్, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ హియర్. అది ఫ్రస్టమ్ ఆఫ్ కోన్. అదేవిధంగా మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే పిరమిడ్ని కూడా అబ్జర్వ్ చేసినట్టయితే నౌ లైక్ దిస్ ఇయర్, ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, వీ కెన్ కట్ ఇట్ హియర్. కట్ చేసి దాన్ని పక్కన పెట్టేస్తే అప్పుడు మీకు ఏమవుతుందంటే ఫ్రస్టమ్ ఆఫ్ పిరమిడ్ వస్తుంది. నౌ దిస్ ఈస్ ద ఫ్రస్టమ్ ఆఫ్ పిరమిడ్. అక్కడ కూడా ఉంది చూడండి, ఫ్రస్టమ్ ఆఫ్ పిరమిడ్ హియర్. అదే ప్రీవియస్ కేసులో పిరమిడ్కి అయితే మటుకు ఎపిక్స్ ఉంది, ఈ ఫ్రస్టమ్ ఆఫ్ పిరమిడ్లో దెర్ ఈజ్ నో ఎపిక్స్ ఫర్ దట్. ఇక్కడ ఏముంటుందంటే సార్, ఇక్కడ బేసు ఏ షేప్ అయితే ఉంటుందో టాప్ బేస్ కూడా అదే షేప్ ఉంటుంది. ఇక్కడ బేస్ ఉంటుంది టాప్ లో కూడా, బట్ ద సైజ్ ఈస్ డిఫరెంట్. డైమెన్షన్స్ ఆర్ నాట్ సేమ్. సైజ్ ఈస్ డిఫరెంట్. అండ్ ఆల్సో సెకండ్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ ఎడ్జెస్ లాటరల్ ఫేసెస్ ఉన్నాయి చూసారా, లాటరల్ ఫేసెస్ ఈజ్ నాట్ ట్రయాంగిల్స్. ఓకే, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ ట్రెపీజియం. ఓకే, ట్రెపీజియం షేప్ హియర్. ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ ట్రెపీజియం షేప్ హియర్. సార్ ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం, ఇంకా క్లారిటీగా అర్థమైంది. సార్ ప్లీజ్ రీడ్ ద డెఫినేషన్. Frustum of pyramid and cone. So when a regular pyramid or a cone is cut by a plane parallel to its base. Yes. I'll tell you, sir. Yes, very good. ఇప్పుడు రెగ్యులర్ గా ఉంది కదా ఈ కోన్, గాని ఇది కోను, ఇది పిరమిడ్. దాన్ని ఎలా చేశారంటే దీని బేస్ కి ప్యారలల్ గా ఎలా అంటే అలా కట్ చేయకూడదు మళ్ళీ. సో సంథింగ్ లైక్ ఒకసారి ఎస్. సో ఇది ఉంది కదా, సో ఇప్పుడు బేస్ ఇది అనుకుంటే దీని బేస్ కి ప్యారలల్ గా కట్ చేసుకోవాలి మనం. మీరు ఇలా కట్ చేయకూడదు. అది అర్థమైంది సార్. ఇక్కడ కండిషన్ వచ్చేసి దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. చేయాల్సింది ప్లేన్ అనేది ప్యారలల్ టు ఇవే ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్. అండ్ పోర్షన్ ఆఫ్ ద సాలిడ్ కంటైనింగ్ అపెక్స్ ఇస్ రిమూవ్. అదే చెప్పాం మనం, పోర్షన్ ని రిమూవ్ చేయాలి. ఇలా ప్యారలల్ గా కట్ చేసుకున్న తర్వాత ఈ పోర్షన్ ని రిమూవ్ చేసేసాం అన్నమాట. రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ది సాలిడ్ ఈస్ కాల్డ్ ఫ్రస్ట్రమ్. ఈ మిగిలిన ఆఫ్ దట్ పిరమిడ్ ఆర్ కోన్ అంటే ఫ్రస్ట్రమ్ అంటారు. ఇక్కడ క్లియర్ కేసులో అయితే ఇది ఫ్రస్ట్రమ్ ఆఫ్ కోన్ అవుతది. అదేమో ఫ్రస్ట్రమ్, అది ఫ్రస్ట్రమ్ ఆఫ్. సో ఇది పిరమిడ్ ని కట్ చేసుకున్నాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ as ఫ్రస్ట్రమ్ ఆఫ్ పిరమిడ్. ఫ్రస్ట్రమ్ ఆఫ్ పిరమిడ్. సో ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే మెయిన్ గా మనం కట్ చేయాల్సింది వెరీ గుడ్ ప్యారలల్ టు ద బేస్. అదొకటి మనం రిమూవ్ చేయాల్సింది. యా, సో రిమూవ్ చేయాల్సిన పోర్షన్ ఏంటి, కట్ చేయాల్సింది ఎలా కట్ చేయాలి, ఈ రెండు కీ పాయింట్స్. వీ కెన్ రిమూవ్ ద సాలిడ్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎపిక్స్. ఎపిక్స్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేయాలి. ఒకసారి డెఫినేషన్ తీసుకుందాం కొద్దిగా. ఎస్. సో ఆ కీ పాయింట్స్ హైలైట్ చేయండి. ఎస్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్, పొజిషన్ ఆఫ్ సాలిడ్స్. మనం సాలిడ్ని 6 పొజిషన్స్లో ప్లేస్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏ విధంగా ప్లేస్ చేస్తామంటే అది యాక్సిస్ ఆఫ్ సాలిడ్ని బేస్ చేసుకొని మనం ప్లేస్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ చూడండి, ద సాలిడ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద హెచ్పి అండ్ ప్యారలల్ టు ద విపి. పర్పెండిక్యులర్ టు ద హెచ్పి అంటే ఇక్కడ మీరు ఏది ప్యారలల్, ఏది పర్పెండిక్యులర్ టు ద హెచ్పి ఉండాలి, ఏది ప్యారలల్ టు ద విపి ఉండాలంటే యాక్సిస్ ఆఫ్ ది సాలిడ్. మీరు చెప్పండి, యాక్సిస్ అంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎ లైన్ కదా, అంటే ఆ యాక్సిస్ అంటే లైన్ అవుతుంది. మనము ఏ విధంగా అయితే లైన్ని 6 పొజిషన్స్లో ప్లేస్ చేసామో, ఇన్ ద సేమ్ వే వీ కెన్ ప్లేస్ ద సాలిడ్ ఇన్ ద 6 పొజిషన్స్. అది మీ కీప్ ఇన్ యువర్ మైండ్. ఆ పాయింట్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఎస్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇదే మీరు యాక్సిస్ ఆఫ్ సాలిడ్ అనుకున్నారనుకోండి, దిస్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ అనుకున్నారనుకోండి. ఫస్ట్ నేను ఓకే ఈ యాక్సిస్ని ఇలా ప్లేస్ చేస్తే మీ అందరూ తెలుసు ఇది హెచ్పి అవుతుంది, ఇది విపి అవుతుంది. దిస్ ఈస్ ద హెచ్పి అండ్ దిస్ ఈస్ ద విపి హియర్. ఓకే, విపి హియర్. లేదు సార్ నాకు సరిగ్గా క్లారిటీగా అర్థం కాదంటే మనం ప్లేన్స్ తీసుకున్నాం. సార్ ఆ ప్లేన్స్ తీసుకురండి, మనం కింద ఉంది. ఎస్, కమ్. ఎస్, ఫస్ట్ నేను దీంట్లో చూపిస్తాను, దాని తర్వాత సాలిడ్ చూపిద్దాం. ఎస్, మనం చూడండి, ఇది యాక్సిస్ ఆఫ్ సాలిడ్ అనుకుంటే దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ ది సాలిడ్ హియర్, యాక్సిస్ ఆఫ్ ది సాలిడ్. ఇప్పుడు మీరు చూడండి, ఇది ఏమవుతుంది? ప్యారలల్ టు ద విపి అండ్ పర్పెండిక్యులర్ టు ద హెచ్పి. చూడండి సార్, పర్పెండిక్యులర్ టు ద హెచ్పి అండ్ ప్యారలల్ టు ద సాలిడ్ ఉంటుంది. దిస్ ఇస్ ద యాక్సిస్. దాని తర్వాత మనం చూపిద్దాము. నెక్స్ట్ వన్, ద సాలిడ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద విపి ప్యారలల్ టు ద హెచ్పి హియర్. పర్పెండిక్యులర్ టు ద విపి అండ్ ప్యారలల్ టు ద హెచ్పి హియర్. ఓకే, ప్యారలల్ టు ద హెచ్పి అండ్ ప్యారలల్ టు ద హెచ్పి నుంచి ప్యారలల్. ఎస్, కావాలంటే ఒక పని చేద్దాం సార్, 1 by 1 చూపించుకుంటే పెన్ తోటి చూపించుకుంటూ వెళ్దాం. సరే సార్, ఫస్ట్ కేసు ఏముంది?
perpendicular to the HP and parallel to the సో VP. ఫస్ట్ లైన్ చూపిస్తాను మళ్ళీ మీరు solid yes. చూపించండి. సో Yes. పర్పెండిక్యులర్ టు హెచ్పి ప్యారలల్ టు విపి అంటే లైన్ పొజిషన్ ఇది Yes, అవుతుంది. yes. సో దానికి కరెస్పాండింగ్ Yes, చూడండి yes, ఇక్కడ మీరు చూడండి ఈ టూ బేసెస్ జాయిన్ చేసేది యాక్సిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాక్సిస్ ఉంటుంది, ఇక్కడ యాక్సిస్ ఉంటుంది. ఆ యాక్సిస్ ఎలా ఉందంటే పర్పెండిక్యులర్ టు ద హెచ్పి ఉంది, ప్యారలల్ టు ద విపి ఉంది. అది దిస్ ఈస్ ద యాక్సిస్. నౌ దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సాలిడ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద హెచ్పి అండ్ ప్యారలల్ టు ద విపి. సెకండ్ వన్ చూడండి, సాలిడ్ ఈస్ పర్పెండిక్యులర్ టు విపి అండ్ ప్యారలల్ టు ద హెచ్పి. సో నేను ఫస్ట్ లైన్ పొజిషన్ yes, లైన్ అంటే యాక్సిస్ అని. యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ టు విపి ఉండాలి అండ్ ప్యారలల్ టు హెచ్పి అంటే HP పొజిషన్ ఇలా ఉంటుంది yes, అంటే ఇప్పుడు ఇలా ఉండాలి. సాలిడ్ అనేది సంథింగ్ లైక్ నేను హోల్డ్ చేస్తాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. yes, ఇలా ఉండాలి సార్. అవును, ఇదే యాక్సిస్ అవుతుంది సార్. Axis అనేది దిస్ ఈస్ ద యాక్సిస్ హియర్, దిస్ ఈస్ ద యాక్సిస్ హియర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది సార్, ఈ యాక్సిస్ అంటే ఒక లైన్ కదా, ఆ లైన్ అనేది ప్యారలల్ టు ద హెచ్పి అండ్ పర్పెండిక్యులర్ టు ద విపి. లైక్ నెక్స్ట్ వన్, సాలిడ్ ఈస్ బోత్ ప్యారలల్ టు బోత్ హెచ్పి అండ్ విపి. yes సంథింగ్ లైక్ సో మనకి యాక్సెస్ చూస్తాను సార్. సో యాక్సెస్ అనేది బోత్ ప్యారలల్ టు హెచ్పి అండ్ విపి ఉండాలి, హెచ్పి అండ్ విపి ఉండాలి. సంథింగ్ లైక్ ఇలా ప్లేస్ చేస్తాం, ఇలా ప్లేస్ చేస్తే సో ఇప్పుడు దీని నుంచి సేమ్ డిస్టెన్స్ ఉంటది, ఈ డిస్టెన్స్ హెచ్పి నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటది. అంటే ఆబ్జెక్ట్ ఎలా ఉంటది మనకి సాలిడ్ అనేది నౌ లైక్ దిస్ హియర్, నేను పట్టుకుంటాను సార్, yes, లైక్ దిస్ హియర్. చూడండి, ఇప్పుడు చూడండి, ద యాక్సిస్ ఈస్ ప్యారలల్ టు ద విపి అండ్ యాక్సిస్ ఈస్ ప్యారలల్ టు ద హెచ్పి, లైక్ దిస్ హియర్, లైక్ దిస్ హియర్. వెరీ గుడ్. సో దట్ ఈస్ వాట్ థర్డ్ కేస్, ప్యారలల్ టు both HP and VP. Next one is solid is inclined to the HP and parallel to the VP. Yes. First line చూపించు, axis. Line means axis. Axis. So first of all, so ఇంకొకసారి నేను చెప్తాను సార్. సో ఒక ఇది మనం సిలిండర్ like సో this. ఈ రెండింటిని కలుపుతూ ఒక ఇది ఒక సిలిండర్ అనుకుంటే ఇక్కడ నుంచి ఈ రెండు బేసెస్ ని కలుపుతూ వచ్చే దీన్ని ఏమంటున్నాం మనము, యాక్సిస్ అంటున్నాం. This is called as axis. దీన్ని నేను పెన్ గా అజ్యూమ్ చేసుకున్నాను, yes, ఈ మార్కర్ ని అజ్యూమ్ చేసుకున్నాను, దాన్ని చూపిస్తున్నాను అన్నమాట. బేస్డ్ ఆన్ దిస్ యాక్సిస్ మనం పొజిషన్ వెళ్తున్నాం అన్నమాట. Next one, solid is inclined to the HP and parallel to the VP. Inclined to HP and parallel to the VP. So inclined to HP and parallel to VP. So suppose ఇలా ఉంది ఇప్పుడు. సో హెచ్పికి ఇంక్లినేషన్ అంటే సంథింగ్ లైక్ నేను యాక్సిస్ ని సమ్ డిగ్రీస్ లో నేను డ్రైవ్ చేస్తున్నాను. సో అండ్ మోర్ ఓవర్ ప్యారలల్ టు విపి, సేమ్ డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది. బట్ ద కండిషన్ ఇస్, సో అదే ఈ యాక్సిస్ అనేది యాక్సిస్ ఆఫ్ దట్ సాలిడ్ ఆబ్జెక్ట్ ఇస్ మస్ట్ బి ఇంక్లినేషన్ విత్ హెచ్పి అన్నమాట. హెచ్పి, yes. ఇప్పుడు దీన్ని చూపిస్తాను సార్, నేను ఇలా నేను ప్లేస్ పట్టుకుంటాను, ఇలా పట్టుకోండి సార్. yes, ఇలాగా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మాట్లాడుతుంది ఓన్లీ యాక్సిస్ గురించి, ఈ ఎడ్జెస్ గురించి వాటన్నిటి గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మీరు చూడండి, యాక్సిస్ ఇలా ఉన్నట్టు, ఇది ఈ యాక్సిస్ దిస్ యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు ద విపి అండ్ ఇంక్లైన్ టు ద హెచ్పి. అదే విధంగా నెక్స్ట్ వన్, ద సాలిడ్ ఈస్ ఇంక్లైన్ టు ద విపి అండ్ ప్యారలల్ టు ద హెచ్పి. సో ఇంక్లైన్ టు విపి అండ్ ప్యారలల్ టు ద హెచ్పి. ఫస్ట్ లైన్ చూపిస్తాను. లైన్ మీన్స్ యాక్సిస్. యాక్సిస్. సో ఇది యాక్సిస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనుకుంటున్నాను, సాలిడ్ ఆబ్జెక్ట్, ఐ మీన్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. సో అది అనేది మనకి ఇంక్లైన్ టు విపి ఉండాలి. సో విపితో సమ్ యాంగిల్ చేయాలి, ప్యారలల్ టు ద హెచ్పి అంటే సంథింగ్ లైక్ ఇలా ఉండొచ్చు అన్నమాట. సో చూస్తే మీకు ఇంక్లినేషన్ ఉంది అది, మరియు ప్యారలల్ టు హెచ్పి కూడా ఉంది అన్నమాట. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎలా ఉంటదంటే నేను ప్లే చేస్తాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. లైక్ దిస్. సో నార్మల్ గా ఇలా ఉండేది కాస్త కొంచెం టిల్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద ఇంక్లినేషన్ యాక్సిస్. నౌ యాక్సిస్ ఈస్ లైక్ దిస్. And like this, what parallel to the HP. So that is one. That is last one. The solid is inclined to the both HP and VP. First మనం యాక్సిస్ చూపిద్దాం. It is somehow critical. క్రిటికల్. మనం అసలు లైన్స్ లో కూడా డిస్కషన్ చేయలేదు సార్, ఎందుకంటే కొంచెం లైన్స్ లో కూడా మనం ప్యారలల్ కేస్, బోత్ ప్యారలల్ కేస్ 5 కేసెస్ డిస్కస్ చేసాం. 6th కేస్ డిస్కస్. సో ఇప్పుడు యాక్సిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యాక్సిస్ ని ఇప్పుడు ఫస్ట్ బేస్డ్ ఆన్ ద యాక్సిస్ మనం బోత్ హెచ్పి కి విపి కి ఇంక్లినేషన్ ప్లేస్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇలా అజ్యూమ్ చేసుకుంటున్నాను సార్. సో ఇలా రెండు దాంట్లో ప్యారలల్ గా పెడుతున్నాను. ఫస్ట్ దీనికి ఇంక్లినేషన్ ఇచ్చాను, నెక్స్ట్ దాని తర్వాత లైక్ దిస్ హియర్, స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ నేను ఇలా ప్లే చేసుకున్నాను, రెండింటికి ప్యారలల్ గా ప్లే చేశాను యాక్సిస్ అనేది. సో తర్వాత హెచ్పి కి ఇంక్లినేషన్ ఇచ్చాను, తర్వాత విపి కూడా ఇంక్లినేషన్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మనం కూడా ఇక్కడ కూడా మనం 1 by 1 చూద్దాం. నేను చూపిస్తాను 1 by 1, స్టెప్ బై స్టెప్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రెండు దాంట్లో ప్యారలల్ గా పెట్టాము. సో నెక్స్ట్ ఇంక్లినేషన్ టు హెచ్పి ఇచ్చాను, just we can tilt like this, so like that this. ఇది పొజిషన్ అన్నమాట. Yes, this is the position of that. Okay, అదే పొజిషన్. స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి ఇంకొకసారి మీరు అర్థం చేసుకోవడానికి. సో దిస్ ఇస్ ప్యారలల్ టు బోత్ హెచ్పి అండ్ విపి. అండ్ సెకండ్ వచ్చేసి ఇంక్లినేషన్ విత్ హెచ్పి చేశాను, తర్వాత రొటేట్ చేయడం వల్ల విపి కూడా సమ్ ఇంక్లినేషన్ వచ్చింది. అంటే పొజిషన్ సంథింగ్ లైక్ ఇలా ఉంది అన్నమాట. లైక్ దిస్ హియర్, లైక్ దిస్.
ఎస్, ఇక్కడ మీరు చూడండి సార్, అసలు ఈ పొజిషన్స్ మీద క్వశ్చన్స్ ఎలా రావచ్చు, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. సరే, మనము ఇలా తీసుకొని 1 by 1 కొంచెం బ్రీఫ్గా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాము. ఫస్ట్ అసలు చూడండి సార్, ఫస్ట్ వన్ పర్పెండిక్యులర్ టు ద హెచ్పి అండ్ ప్యారలల్ టు ద విపి పెట్టండి. పర్పెండిక్యులర్ టు ద హెచ్పి అండ్ ప్యారలల్ టు ద విపి. ఎస్, సంథింగ్ లైక్ ఇది ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు క్లాస్ లో డిస్కస్ చేసినట్టు ఫస్ట్ ఇది ఏమైతుంది మనకి 2 ఎండ్ సైడెడ్ ఉంది. సో ఇది ఒక సైడ్ ఉంది, ఇది ఒక సైడ్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఎండ్ సైడెడ్ ఉండే ఆబ్జెక్ట్ ప్రిజం అన్నాము. అండ్ మోర్ ఓవర్ ప్రిజం లో ప్రతి సైడ్ కూడా ప్రతి ఫేస్ కూడా ఏముంటది, రెక్టాంగిల్. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఆల్రెడీ ఇవన్నీ ఓకే సార్. ఇప్పుడు పొజిషన్ బేస్ చేసుకొని ఏ విధంగా అడుగుతారు, పర్పెండిక్యులర్ టు ద హెచ్పి అండ్ ప్యారలల్ టు ద విపి. సో యాక్సెస్ అనేది పర్పెండిక్యులర్ టు హెచ్పి అండ్ ప్యారలల్ టు విపి అంటే సంథింగ్ లైక్ ఆబ్జెక్ట్ ఇలా ఉండొచ్చు సార్ మనకి. ఎస్ కదా సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఏంటంటే, అసలు అడిగే క్వశ్చన్స్ అసలు మీకు టాప్ లో అసలు సార్ ఫస్ట్ మీకు అసలు టాప్ లో ఏం కనపడుతుంది అని అడుగుతాడు. ఏం కనపడుతుంది అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది కానీ తీసుకున్నట్టయితే ఒక బేస్ కూడా కాదు సార్, ఎగ్జామినేషన్ లో హెక్సాగానల్ ప్రిజం అని ఇచ్చాడు అనుకోండి, హెక్సాగానల్ ప్రిజం. మరి ఈ హెక్సాగాన్ షేప్ ఏ వీలో కనపడుతుంది అని అడుగుతాడు. ఓకే, ఏ వీలో కనపడుతుంది ఈ హెక్సాగాన్ షేప్? టాప్ వీలో కనపడుతుంది. అది ఎగ్జామినేషన్ అడిగారు. అదే మీరు ఫ్రంట్ వ్యూలో ఏం కనపడుతుందంటే రెక్టాంగిల్. ఫ్రంట్ వ్యూలో ఏం కనపడుతుంది? రెక్టాంగిల్. సైడ్ వ్యూలో కూడా ఏం కనపడుతుంది? రెక్టాంగిల్. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇవి. సరే, దాని తర్వాత డీప్గా వెళ్దాం. జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. కాబట్టి ఈ కేసులో ఫస్ట్ కేసులో మీకు ఈ హెక్సాగాన్ అనే షేప్ ఎక్కడ కనబడుతుంది? టాప్ వ్యూలో. ఫ్రంట్ వ్యూలో కానీ సైడ్ వ్యూలో కానీ రెక్టాంగిల్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ చూడండి, సాలిడ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద విపి అండ్ ప్యారలల్ టు ద. సరే, ఇక్కడ ఓన్లీ మనం హెక్సాగాన్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాం అంతే. సో పర్పెండిక్యులర్ టు విపి అండ్ ప్యారలల్ టు హెచ్పి అంటే పొజిషన్ ఎలా ఉంటుంది సార్ మనకి? ఈ కేసులో హెక్సాగాన్ షేప్ ఏ వీలో కనబడుతుంది? ఆబ్వియస్లీ ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ ఇట్లా చూస్తున్నట్లయితే టాప్ వీలో ఏం షేప్ కనబడుతుంది? రెక్టాంగిల్. ఫ్రంట్ సైడ్ వ్యూలో కూడా రెక్టాంగిల్. నెక్స్ట్ వన్ parallel to both HP and VP. Yes, parallel to both HP and VP. So something like ఇలా ఉంటదన్నమాట. Yes. Yes, ఇక్కడ చూడండి సార్, మీకు ఫ్రంట్ వ్యూ లో గాని టాప్ వ్యూ లో గాని మనకి రెక్టాంగిల్స్. yes, very good. సో సైడ్ వ్యూ లో మనకి very good. what? yes, pentagon. sorry, హెక్సాగాన్ కానీ పెంటాగాన్ కానీ ఆక్టాగాన్ కానీ ఏది ఉంటుంది, yes, కంపల్సరీగా మీ ట్రూ షేప్ అక్కడే కనబడుతుంది. ట్రూ షేప్ ఐ మీన్ బేస్ ఆ బేస్ యొక్క ట్రూ షేప్ అదే ఫస్ట్ డ్రా చేయాలి మీరు, దాని తర్వాత రిమైనింగ్ డ్రా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్, అవి మీరు అబ్జర్వేషన్ చేస్తాము. ఓకేనా? ఎస్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సార్, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ కేసులో టాప్ వ్యూలో ట్రూ షేప్ కనపడుతుంది కాబట్టి ట్రూ షేప్ అంటే ఇది హెక్సాగాన్. ఆ హెక్సాగాన్ డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. అదే సెకండ్ కేసులో ఫ్రంట్ వ్యూలో ట్రూ షేప్ కనపడుతుంది, అది డ్రా చేసిన తర్వాత ఇది డ్రా చేయాలి. అదే ఎలా అనేది అదే విధంగా ప్యారలల్ చెప్పాను. కానీ వేరేస్ ఇన్ ద సాలిడ్ ఈస్ ఇంక్లైన్ టు ద హెచ్పి అండ్ ప్యారలల్ టు ద విపి పెడితే, ఇంక్లైన్ టు ద హెచ్పి అండ్ ప్యారలల్ టు ద విపి పెడితే మీరు అసలు ఫ్రంట్ వీలో కానీ టాప్ వీలో కానీ సైడ్ వీలో కానీ ఏ వీలో కూడా మీకు ట్రూ షేప్ కనపడదు. అవును, ట్రూ షేప్ కనపడదు మీకు ఏ వీలు. మరి అలా కనపడకుండా మనం ఎలా డ్రా చేస్తాం? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి ఒక ఇంక్లైన్ టు ద హెచ్పి అయినా ఇంక్లైన్ టు ద విపి అయినా అది చేసేటప్పుడు కంపల్సరిగా సింగిల్ స్టెప్లో మీరు కంప్లీట్ చేయలేరు. ఎస్, 2 స్టెప్స్లో మీరు కంప్లీట్ చేస్తారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్. ఎన్ని స్టెప్స్లో, హౌ మెనీ స్టెప్స్ ఈజ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద టోటల్ projections of the solids here? Inclined to the HP or inclined to the VP ఉంటే 2 steps లో కంప్లీట్ చేస్తాం. అదే whereas in solid is inclined to the both HP and VP అయితే 3 steps is required to complete total projections. 3 steps is required. That is the very important one. 3 steps కంపల్సరీ కావాలి. అది ఎందుకంటే నేను మీకు క్లియర్ చెప్పాను. అంటే మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు వరకు సో ఈ ఫస్ట్ 3 కేసెస్ లో అయితే ఫస్ట్ స్టెప్ లోనే సింగిల్ స్టెప్. ఈ రెండు వాటికి అయితే మనకి 2 స్టెప్స్ మనకు కంపల్సరీగా కావాలి. 2 స్టెప్స్ రిక్వైర్డ్ అయితే మనకి 2 స్టెప్స్ అనేది ఏంటనేది నెక్స్ట్ వన్ సాలిడ్ ఈస్ ఇంక్లైన్ టు ద బోత్ HP అండ్ VP లో అయితే 3 స్టెప్స్ కావాలి. 3 స్టెప్స్ కావాలి. సరే, మనం ఏంటంటే ఇక్కడ వరకు మనం డిస్కషన్ చేద్దాం. ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఓకే, డిజిటల్ బోర్డు కాబట్టి మనము అంత పర్ఫెక్ట్గా చేయలేము కాబట్టి ఈ కేసెస్ గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ కేసెస్ హియర్. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్.